హాయ్! హలో! నమస్తే. అలా అన్నపూర్ణాదేవి అవతారం ప్రసాదం దధ్యోజనం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచి, తర్వాత దధ్యోజనంకి కావాల్సిన తిరగమాత, మిరియాలు, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుందాం. ఫస్ట్‌గా అయితే తిరగమాత గింజలన్నీ హాట్ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని బాగా రెడిష్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచి క్రంచీగా అయ్యేంత వరకు తిరగమాత గింజలు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపల అన్నం ఉడకబెట్టుకొని చక్కగా మంచిగా స్మాష్ చేసుకొని ఉంచుకోవాలి మెత్తగా. అందులో కొంచెం మనం పెరుగు కలుపుకుందాం. కావాల్సినంత పెరుగు కలుపుకొని బాగా పెరుగు కలుపుకొని పక్కగా పెట్టుకుందాం. ఈ లోపల తిరగమాత ఫ్రై అయింది కదండీ! అందులో మనం అల్లం, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా! అవన్నీ వేసి మళ్ళీ కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. కొంచెం పచ్చిమిర్చి, అల్లం అవి కొంచెం ఫ్రై అయితే చాలా టేస్ట్ బాగుంటుంది దద్దోజనంలో. ఇలా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలి కొంచెం. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న తిరగమాత ఉంది కదండీ! అదేం చేద్దామంటే పెరుగన్నంలో కలిపేద్దాం. తిరగమాత గింజలన్నీ మొత్తం చక్కగా పెరుగన్నంలో కలుపుకొని దద్దోజనం రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న పాట. అన్నపూర్ణేశ్వరి పాలయ మాం, ఆదిపరాశక్తి పాలయ మాం, అన్నపూర్ణేశ్వరి పాలయ మాం, ఆదిపరాశక్తి పాలయ మాం, శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయ మాం. ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్, టేక్ కేర్.